రైట్, ఇది ఒక అంశం. ఇక ఇవాళ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నటువంటి అంశం, ఇంకా ఎవరైనా ఉంటే కూడా లేపురి షేర్ చేయరి, ఆ ఇద్దరు ఏమైనా ఉంటే గుంజురి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడకంటే ముందు మనకు ఈ పాలకులు, ఉద్యమకారులుగా చెప్పబడుతున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు చాలామంది మనకేం చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి, మన జీవితాలలో వెలుగులు వస్తాయి, మన నీళ్ళు వస్తాయి, మన నిధులు వస్తాయి, మన నియామకాలు వస్తాయి అన్నారు. ఎస్, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయేమో అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో 95% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఆత్మ బలిదానాలు చేసుకొని చచ్చిపోయారు. శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే, పోలీస్ కిష్టర నుంచి మొదలు పెడితే, యాదన్న దాకా వీళ్ళందరూ కూడా. ఇక మన నాగరాజు అయితే, హుజూర్ నగర్ నాగరాజు అయితే రైలుకి ఎదురుగా పోతే కాళ్ళు చేతులు 2 పోయినాయి. ఇప్పటికున్నది జీవోత్సవం లెక్క, సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ఈ బిడ్డలంతా ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు జరిగినటువంటి మోసం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ రెడ్లు వెలమలు కలిసి బీసీలను ఏ రకంగా దెబ్బగొట్టిరో లెక్కలతో సహా ఇప్పుడు మీ ముందు పెట్టబోతా ఉన్నా. నిన్న మీరందరూ దసరా పండుగలు ఉంటే మేము రాసుకుంటూ కూర్చున్నాం, మీరు ఏం చేద్దాం రేపు పొద్దుగాలనేటువంటిది. వాస్తవానికి మా పిఏ నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు చెప్తాను, ఇక దాని చెప్పి కూర్చుండ పెట్టి పెన్ను పేపర్ ఇచ్చి రాయి 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 అని రాసుకుంటా కూర్చున్నాం. అయితే ప్రజలారా, నేను చెప్తున్నటువంటిది ప్రతి ఒక్కటిది పక్కా అథెంటిక్ లెక్క, ప్రభుత్వం నుంచి సేకరించినటువంటి లెక్కే. ఒక్కొక్క లెక్క కుమ్మరులు ఎవరైతే శాలివాహనులు, కుమ్మరులు, సగర్లు, వాల్మీకి బోయలు, ఆ తర్వాత రజకులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, ఆ తర్వాత గౌడ్సు, ఈ లైవ్ను మీ గ్రూప్లలో షేర్ చేసుకోరు. కొన్ని గుండె వలిగిపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. మీ గ్రూప్లలో ఒక్కసారి షేర్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి. అసలు ఏం జరిగింది అంటే, రైట్, అగ్రకుల పార్టీలు చేసిన మోసం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన బడ్జెట్ వివరాలు. 2014-15 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2024 వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో ఎంత బడ్జెట్ ఉండే, ఆ బడ్జెట్లో మనకెంత కేటాయించారనేది తర్వాత లాస్ట్లో చెప్తా. ఇక్కడ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు 2014-15లో 115 కోట్లు కేటాయించారు. 115 కోట్లు. ఎస్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తా ఉన్నాం, మీరు ముప్పడిగా బీసీలకు లోన్లు ఇవ్వండి అని చెప్పి ఎంత అలొకేషన్ ఎంత చేసిరు? 115 కోట్లు. ఖర్చు ఎంత పెట్టిరు? 25 కోట్లు. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మన గిన్నెల 25 కోట్లు వారేసి మిగతాది ఎత్తుకొని పోయారు. ఇది 2014-15లో. 2015-16లో 156 కోట్లు. 156 కోట్లు ఈసారి బీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఇస్తున్నామని చెప్పారు. 156 కోట్లు అని చెప్పి ఇచ్చింది ఎంత? 15 కోట్లు ఇచ్చారు. 15 కోట్లే పెద్ద రాగం తీసి కల్వకుంట్ల పాట బాడినట్టు చేశారు. ఇక్కడ 2016-17లో 228 కోట్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తున్నామని 2016-17 బడ్జెట్లో పెడితే ఇచ్చింది 46 కోట్లు. 228 కోట్లు పెడితే 2017-18లో ఇదొకటి ఇచ్చిరు, ఏది 71 కోట్లు అని చెప్పారు, ఇది 71 ఇచ్చిరు, అది గొర్రెల స్కీమ్లకు మలిపిరు. ఇక 2018-19లో 265 కోట్లు పెడుతున్నామని చెప్పారు, విడుదల మనకి ఇచ్చిందేమో 70 కోట్లు. 2020-21లో 500 కోట్లు పెడుతున్నామని చెప్పి ఆటాన పైసలు వేయలే. 2021-22లో 500 కోట్లు పెట్టి ఆటాన పైసలు కూడా వేయలే. 2023-22లో 303 కోట్లు అని చెప్పి సింగిల్ ఎన్పీ కూడా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వేయలే. ఇక 2023-24లో 503 కోట్లు పెడుతున్నామని చెప్పి ఇగో బడ్జెట్ రిలీజ్ చేస్తే 500 కోట్లు అయితే ఇందులో 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించారు. సరే, వీళ్ళ లెక్కల ప్రకారమైన మొత్తం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 162% మంది బీసీలం. 162% ఉన్నటువంటి బీసీలకు మొత్తం ఈ 10 ఏళ్లలో 2642 కోట్లు ఇచ్చి అలాట్ చేసి ఖర్చు పెట్టింది 711 కోట్లు. చూసుకో. అంటే
ఖర్చు చేయని 73% నిధులను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు అలొకేషన్ చేసి ఖర్చు చేయలే. పేరు ఎప్పుడే కేవలం పేరే అలొకేషన్ చేసి ఖర్చు చేయలే. విడుదల చేసిన బడ్జెట్ ఏమో 2642 కోట్లు, ఖర్చు చేసిందేమో 711 కోట్లు. ఖర్చు చేయని డబ్బులు 1930 కోట్లు. మరి 1930 కోట్ల సొమ్ము బీసీల సొమ్ము ఎవడు తిన్నాడు? 73% నిధులు ఖర్చు చేయలేదు కదా. ఈ 73% నిధులు బీసీల తలలల్లకి అని ఎత్తుకపోయిన దొంగ ఎవడు? ఈ గవర్నమెంట్ లెక్కలు ఇవి. ఇదొకటి. ఇక రెండోది, అగ్రకుల పార్టీలు చేసిన మోసం. మహాత్మా జ్యోతిరావు పూలే సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ వివరాలు ఇది పెట్టిరు కదా. గురుకులాలు, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలు పెట్టిరు కదా. అందులో దానికోసం ఈ 10 ఏళ్లలో విడుదల చేసిన మొత్తం బడ్జెట్ 3865 కోట్ల 76 లక్షలు. అంటే మొత్తం ఈ 10 ఏళ్లలో మన బీసీ గురుకులాల కోసం వీళ్ళు చేసిన ఖర్చు విడుదల చేస్తా అని చెప్పింది ఎంత అంటే 3865 కోట్లు. కానీ ఖర్చు చేసింది ఎంత? 2947 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే బీసీ మన పిల్లగాలు చదువుకునేటువంటి పాఠశాలలో మన పిల్లగాని సబ్బుల బిల్లు, మన పిల్లగాని బట్టల బిల్లు, మన పిల్లగాని పుస్తకాల బిల్లు 918 కోట్ల రూపాయలు ఎత్తుకపోయారు దొంగలు. ఎవడి దొంగ? ఖర్చు చేయని డబ్బు 23% నిధులను ఖర్చు చేయలే. 23% నిధులను వీళ్ళు ఖర్చు చేయలే. ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఇక రెండోది, బతుకమ్మ చీరలు అది వరకు మనం ఎప్పుడు బతుకమ్మలు ఆడనట్టుగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆడినట్టు బతుకమ్మ పండుగలకు ఎప్పుడు మన ఆడవాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోలేదన్నట్టుగా బతుకమ్మ చీరలని దుకాణం తెరిచిండు కేసీఆర్. ఈ బతుకమ్మ చీరలు 2016లో అట్లా స్టార్ట్ చేసిండు, 17లో స్టార్ట్ చేసిండు. బతుకమ్మ చీరలకు 1200 కోట్లు అని చెప్పిండు కేసీఆర్ 2017లో. 1200 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేషన్ చేసిండు. ఎప్పుడు? 2017-18లో. ఖర్చు పెట్టింది ఎంత? 600 కోట్లు. సగం. ఆ 600 కోట్లు కూడా ఎడికెళ్ళి మళ్ళీ సూరత్కెళ్ళి సిల్కు చీరలు తెచ్చిరు. ఈ 600లలో 400 కోట్లు వాళ్ళే మేసిరు. ఇక ఆ తర్వాత 2018-19లో మళ్ళా 1200 కోట్లు అన్నారు. 1200 కోట్లని 280 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది 280 కోట్లకి ఆడవాళ్ళందరికీ చీరలు వచ్చిన తర్వాత మళ్ళీ 600 కోట్లు ఎందుకు ఖర్చు అయింది? రాష్ట్రం మొత్తం వచ్చినాక 2019-20లో కూడా సేమ్ 1200 కోట్లు అన్నారు, 283 కోట్లు ఖర్చు పెట్టారు. 2020-21లో 338 కోట్లు అన్నారు, 225 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల కోసం 5120 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. 5120 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత? 2168 కోట్లు. అంటే 67% మన ఆడబిడ్డల చీరల పైసలు తిన్నారు. ఇక్కడ విడుదల చేసిన బడ్జెట్ ఎంత అయ్యా మొత్తం బడ్జెట్లో అంటే 5120 కోట్లు మీకు ఇస్తున్నామని చెప్పి ఖర్చు చేసింది 2168 కోట్లు, ఖర్చు చేయని నిధి 2951 కోట్లు, ఖర్చు చేయని డబ్బు 67% బతుకమ్మ చీరల పైసలు ఎత్తుకపోయిరా. చీరల పైసలు ఎత్తుకపోయి తిన్నారా వీళ్ళు? ఈ అగ్రకుల పార్టీలో చీరల పైసలు, మన అమ్మలక్కల చీరల పైసలు ఎత్తుకపోయి తిన్నారు వీళ్ళు దొంగలు. చీరల పైసలు ఇగో ఇది బతుకమ్మ చీరల్లో జరిగినటువంటి మోసం. ఇక నాలుగోది, అగ్రకుల పార్టీలు చేసిన మోసం. ఎంబీసీ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు. ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందులో అనేకమైన కులాలు, దాదాపు అదొక జనాభా 50 లక్షల పైచిలకు జనాభా ఉంటుంది. ఈ 50 లక్షల మంది ఉన్నటువంటి 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి జనాభాను మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం, వాళ్ళ జీవితాలలో మార్పు తెస్తామని వీళ్ళు దొంగ నాటకాలు, ఈ అగ్రకుల పార్టీలు చేసిన మోసం చూడ్రి. ఎంబీసీ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు చూస్తే ఇగో విడుదల మొత్తం బడ్జెట్లన్నింటిలో కలిపి ఎంబీసీలను ఆదుకోవడానికి 3850 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని బడ్జెట్లో చెప్పారు. 3850 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టుగా బడ్జెట్లో చెప్పి ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్లు. చూసుకో ఇక
3,800 కోట్లు జూమ్ ఎక్కడ? చేయి, కొంచెం జూమ్. ఈ 19 కోట్లు ఖర్చు చేసారు. ఎంబీసీ సోదరులారా 3,850 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది 19 కోట్ల రూపాయలు. 19 కోట్లు. బీసీలకు ఇట్లున్నది కథ. ఇక్కడ 2018-19లో ఎంబీసీలకు 1000 కోట్లు అని చదివిండి. ఎవరు? కేసీఆర్. ఎంబీసీలకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పిండు. బా, ఎంబీసీలు పాలాభిషేకం చేసి ఏమన్నా చేసిండా కేసీఆర్? ఎంత అన్నాళ్ళకేసినా ఇది గొప్ప బడ్జెట్ అన్నది. బడ్జెట్ ఏమో 1000 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 7 కోట్లు. 7 కోట్లు. అది దేనికి? ఎంబీసీ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు. 2017-18లో 1000 కోట్లు కేటాయించి 2017-18లో 1000 కోట్లు కేటాయించి ఆటాన పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. సున్నా. 2019-20లో 250 కోట్లని ఖర్చు పెట్టింది. సున్నా. 2020-21లో 500 కోట్లని ఖర్చు పెట్టింది. సున్నా. 2021-22లో 500 కోట్లని ఖర్చు పెట్టింది. సున్నా. 2022-23లో 300 కోట్లని ఖర్చు పెట్టింది. సున్నా. 2023-24లో 300 కోట్లని చెప్పి 12 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీలకు, మన రజకులకు, మన నాయి బ్రాహ్మణులకు, మన వడ్డేర్లకు, కుమ్మరులకు, వీళ్ళందరికీ కలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్ల. 19 కోట్లు. ఈ అగ్రకుల ప్రభుత్వాలు 19 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఎంత శాతం నిధులు ఖర్చు పెట్టినాయి తర్వాత చెప్తా, అది ఎంత శాతం అనేది మొత్తం తీసుకుందాం. ఈ 10 ఏళ్లలో ఎంబీసీ కులాలకు, అంటే బీసీలలో మరీ వెనకబడినటువంటి కులాలకు 3,850 కోట్లు ఇస్తున్నామని డ్రామా కట్టి బడ్జెట్లలో పెట్టి ఖర్చు పెట్టింది 19 కోట్ల రూపాయలు. 10 ఏళ్ల నుంచి చేస్తున్న మోసం చూడరి. 10 ఏళ్ల నుంచి ఎంత దారుణమైన మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంబీసీలకు ఇచ్చిన నిధులలో 99.5% నిధులు, 99.5% నిధులు మన ఎంబీసీలది, మన నాయి బ్రాహ్మణులది, మన ఎంబీసీ కులాలైనటువంటి చేతి వృత్తిదారుల సొమ్ము ఎత్తుకపోయి తిన్నది ఎవడు తిన్నాడు ఈ సొమ్ము? మీరు మమ్మల్ని దాస్తున్నట్టుగా డైలాగులు కొడతారా దొంగలారా? ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉండో లెక్కలు చెప్తా ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు ఇవి. ఖర్చు చేయని డబ్బు 99.5% నిధులు ఖర్చు చేయలే. ఎందుకు ఖర్చు చేయలే? పేరుకి అట్లా చెప్తాం, వాళ్ళు పాలాభిషేకాలు చేయగానే వాళ్ళకి ఎగదనుతామని. బీసీలకు దానికి ఒక కార్పొరేషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా ఈ లెక్కలు తీసుకుపోయి మీ నాయకులను, మీ ఓనర్ ఉంటాడుగా, ఆ ఓనర్ ముంగట అడుగు ఇది నిజమేనా అని చెప్తాడు. మీ ఓనర్ సిగ్గుతోని తలదించుకుంటాడు. ఇంకా మనం బుద్ధి లేకుండా పార్టీలలో బతకడం అంటే ఇంకా మన ఆత్మగౌరవాన్ని, మన జాతులను తాకట్టు పెట్టడమే, ఇంతకు మిక్కిలేం లేదు. ఇది ఎంబీసీ కులాలు 99% నిధులా. ఇక ఇది క్లోజ్ చేయండి. నెక్స్ట్, ఇక అగ్రకుల పార్టీలు చేసిన మోసం. రజక సొసైటీ కేటాయించిన బడ్జెట్. రజకులారా, మా చాకలి బిడ్డలారా, రజక సోదరులారా, ఒక్కసారి లెక్కలు చూడండి. 2014 నుంచి 2024 వరకు మీకోసం ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి ఒక్కసారి లెక్కలు చెప్తున్నా చూడండి. మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో 841 కోట్ల రూపాయలు మేము రజకులకు ఖర్చు చేయబోతున్నామని చెప్పినాయి ప్రభుత్వాలు. 841 కోట్ల రూపాయలు మేము రజకులకు ఖర్చు చేయబోతున్నాము అని ఈ ప్రభుత్వాలు చెప్పినాయి. ఈ 10 ఏళ్లలో రజకుల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే 123 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా కంటే రజకుల జనాభా ఎక్కువ. ఈ 841 కోట్లు ఇస్తామని చెప్పి ఖర్చు పెట్టింది 123 కోట్లు. ఈ 123 కోట్లు కూడా ఎవరికి? రజకులకు చేతికి ఇయ్యలే, పని చేసుకోపో అని షాపులు పెట్టియలే. ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు కట్టింది అంతే. ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు కట్టినామయ్యా, ఇగో కట్టినందుకు ఇంత అయిందని చూపించారు అంతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా రజక బిడ్డలకు, సోదరులకు
841 కోట్ల రూపాయలు 10 ఏళ్ల బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది 123 కోట్లు కరెంటు బిల్లులే ఓన్లీ. ఇప్పుడు చెప్పండి రజక సోదరులారా, ఈ దొంగల ముఠాలైనటువంటి అగ్రకుల పార్టీల దగ్గర ఉండాలా? ఆత్మగౌరవంతో ఒకే దెబ్బకు ఒకే బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టే బీసీ ప్రభుత్వం వైపు రాబోయే బీసీ ప్రభుత్వం వైపు ఉంటారా? తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఇగో ఇది 85% నిధులను ఖర్చు పెట్టలే. ఈ రజక బిడ్డల దగ్గర నుంచి 85% నిధులను దొంగలించిన దొంగ ఎవడు? 814 కోట్లని మాకు చెప్పి 123 కోట్లు ఖర్చు పెట్టి మా రజకుల గిన్నెలకేని మా రజకుల ఇండ్లకేని 718 కోట్లు దోసుకపోయిన దొంగ ఎవడు? ఈ లెక్క తేలాలి కదా. ఇది రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడు మనకు లెక్క, ఇది కేసీఆర్ వచ్చి చెప్తాడు మనకు లెక్క. ఇక నాయి బ్రాహ్మణ సోదరులు, తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సోదరుడి త్యాగం అంతా ఇంత కాదు. ఒక గ్రామంలో నాయి బ్రాహ్మణుడు లేకుండా, రజకుడు లేకుండా, విశ్వబ్రాహ్మణుడు లేకుండా అసలు ఏ గ్రామం ముంగటపడదు. శాలివాహనులు కుమ్మరులు లేకుండా ఏ గ్రామం కూడా ముంగటపడదు. అటువంటి చేతి వృత్తుల కులస్తులను, అటువంటి తరతరాలుగా ఈ ప్రజానికానికి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి జాతులకు వీళ్ళు చేసిన మోసం చూడండి. నాయి బ్రాహ్మణ సోదరుడు, నాయి బ్రాహ్మణ తల్లి మంత్రసాన్ అంటారు, అవును, అందరికి పురుడు పోసింది. గైనకాలజిస్టు ఇప్పుడు ఎంబీబీఎస్లు, ఎండీలు, గైనకాలజిస్టులు, కానీ అప్పుడు ఆ తల్లే గైనకాలజిస్టు. బిడ్డ అడ్డం తిరిగిందంటే ఉపాయం పెట్టి తీసినటువంటి గొప్ప జాతి ఆ నాయి బ్రాహ్మణ జాతి. ఆ జాతి బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అనుకున్నారు? వచ్చింది ఏంది ఒక్కసారి చూస్తే, అగ్రకుల పార్టీలు నాయి బ్రాహ్మణులకు చేసిన మోసం చూస్తే, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కు కేటాయించిన నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అని పెట్టిండు ఆ కేసీఆర్ స్పెషల్గా పేరు. ఇక దాంతో మొత్తం బతుకులన్నీ మారిపోతే నాయి బ్రాహ్మణులే అనుకున్నాం. ఏందా అంటే నాయి బ్రాహ్మణులకు మొత్తం 760 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. 760 కోట్ల రూపాయలు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తున్నామని గప్పాలు కొట్టిరు వీళ్ళిద్దరు. మంగళ షాప్లకు మంచిగా జరుగుతుంది, మొత్తం మోడ్రన్ షాపులు వస్తాయి, అందులో హెయిర్ కటింగ్ సెలూన్స్ వస్తాయి. ఇంకా ఇప్పటి నుంచి బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చి హెయిర్ కటింగ్ సెలూన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా ఇప్పుడు పడిపోతుంది. అంటే వీళ్ళ వృత్తి పోయింది, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మోసం చేసింది. ఇక ఈ 10 ఏళ్లలో నాయి బ్రాహ్మణులకు 760 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పిరు ఈ ముఠా సభ్యులు, అగ్రకుల దొంగలు. చెప్పి ఎంత ఖర్చు పెట్టిరా వాళ్ళకంటే ఈ 10 ఏళ్లలో 760 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 83 కోట్లు. చూసుకో. ఈ నాయి బ్రాహ్మణుల ఇండ్లకేని 677 కోట్ల రూపాయలు దొంగతనం చేసిన దొంగలు ఎవరు? మీరు కామెంట్లలో చెప్పండి బాయ్ సాబ్, ఈ దొంగలు ఎవరంటే చెప్పండి. కామెంట్లలో చెప్పండి. రెడ్డి వెలమా వీళ్ళే దోషణ దొంగలు. వీళ్ళు అధికారాన్ని ఎందుకు ఇడిచిపెట్టరు అంటే ఇగో ఇందుకోసం అన్నట్టు, ఈ దొంగతనం చేస్తందుకు. ఇగో 89% నిధులు నాయి బ్రాహ్మణులది సొమ్మెత్తుకపోయి తిన్న దొంగలు వీళ్ళు. నాయి బ్రాహ్మణుల సొమ్ముతోని బతుకుతున్నది వీళ్ళు, రజకుల సొమ్ముతోని బతుకుతున్నది వీళ్ళు. ఇక గౌడ్లు, తెలంగాణ రాష్ట్రంలో గౌడ సోదరులు చాలామంది ఉంటారు. గౌడ సోదరులారా, 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ గౌడ్ల కార్పొరేషన్, గౌడ కోఆపరేటివ్ ఫెడరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు చూడరుగా. మొత్తం ఈ 10 ఏళ్లలో 186 కోట్ల రూపాయలు గౌడ సోదరుల కోసం బడ్జెట్లో అలాట్ చేస్తున్నాం కోఆపరేటివ్ సొసైటీకి అని చెప్పారు. ఖర్చు చేసింది ఎంత అంటే 18 కోట్లు. 18 కోట్లు. ఈ 25 ఏదో మోకులో ఏవో కార్యక్రమం పెట్టారు. అది కాకుండా 2024 వరకు 2014-15లో గౌడ్లకు బడ్జెట్లో 0, 2015-16లో
9 కోట్లు అంటే దాదాపు 10 కోట్లు గౌడ్ల కోసం ఖర్చు పెడుతున్నామని కేసీఆర్ చెప్పి ఖర్చు పెట్టింది 2,46,00,000. ఇక్కడ 2016 బడ్జెట్ 17 బడ్జెట్లో 0. మనకు ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇవ్వకపోయినా గుండు 0 చేతిలో పెట్టినా మనకేం పెట్టినా మళ్ళీ వాళ్ళే దేవుడు, వాళ్ళే మన నాయకుడు, మళ్ళీ డీపీ పెట్టాలి, జెండా ఎగరేయాలి. ఇవి పెట్టిన రోజులు ఇగో ఇదే కథ. ఇక్కడ 2017-18లో కేటాయించిందే 1,40,00,000. 1,40,00,000 ఖర్చు పెట్టింది 83 లక్షలు. 2018-19లో 65 కోట్ల రూపాయలు బీసీలకు ఏది గౌడ్లకు ఖర్చు పెడతామన్నారు, ఖర్చు పెట్టింది 15 కోట్లు. ఇక 2019 నుంచి ఇయ్యాల దాకా గుండు 0, ఏ కాన పైసలు లేవు. ఇక 2019లో ఖర్చు లేదు, అలొకేషన్ లేదు, 20లో లేదు, 21 లేదు, 22లో 55 కోట్ల రూపాయలు గౌడ్లకు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 0. 23-24లో 55 కోట్లు ఖర్చు పెడతామని మళ్ళీ చెప్పారు, ఖర్చు పెట్టింది 0. ఇట్లా మొత్తం గౌడ్లకు ఈ 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కోఆపరేటివ్ ఫెడరేషన్కు 186 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 18 కోట్లు. ఆ 18 కోట్లు కూడా ఆ కోఆపరేటివ్ ఎవరు చైర్మన్ ఉంటాడో ఆయనకు, ఆ కారుకు, పిఏకు, ఆఫీసు, టేబుల్, జీతాలు. ఈడ మన ఒక్క ఆయనకు వస్తే సరిపోయా చైర్మన్ పదవి, గౌడ్లందరూ బాగుపడ్డట్టు లెక్క. ఇగో ఇట్లుంటారు అన్నట్టు. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు అసలు యాక్చువల్గా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి గౌడ్లు కడతారు, శిస్తు కడతారు, పన్ను కడతారు ఈ తాటి చెట్లకు కానీ. ఇప్పుడు గౌడ్ల 89% నిధులు వెనక్కి ఖర్చు చేయలే. ఈ గౌండ్ల సొమ్ము ఎవడు దీన్ని తాగిండి అన్నట్టు. ఇప్పుడు గౌండ్ల సొమ్ము ఎవడు తిన్నాడు? వీళ్ళు కడతారు, వీళ్ళు పన్నులు కడతారు. ఆ పన్నులు కట్టిన దాంట్లో నుంచి కూడా అదే అయిపోగానే ఒడ్డెర కోఆపరేటివ్ సొసైటీ, ఒడ్డెర కోఆపరేటివ్ ఫెడరేషన్. ఇక ఒడ్డెరలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడాలని జూబ్లీహిల్స్లో ఆయన అంటాడు, ఇంకొక ఆయన జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకే ఒడ్డెరల మద్దతు అని అంటాడు. అయ్యా ఒడ్డెర సోదరులారా, ఒడ్డెర కోఆపరేటివ్ ఫెడరేషన్కు కేటాయించిన బడ్జెట్ వివరాలు చూద్దాం నాయన. మొత్తం 10 ఏళ్లలో 10 సంవత్సరాల్లో మన ఒడ్డెర సోదరుల కోసం ఎంత కేటాయించిన ఏం కథ అనేది చూస్తే 2014-15లో ఫస్ట్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇగో మన ఒడ్డెర బిడ్డలకు 9,30,00,000 రూపాయలు ఈ బడ్జెట్లో పెడుతున్నామని చెప్పిండు కేసీఆర్. 9,30,00,000 ఖర్చు పెట్టింది ఎంతనయా ఏడాది అంటే 20 లక్షలు ఖర్చు పెట్టి 2 లక్షలు 20 లక్షలు 20 లక్షలు. 2015-16లో మళ్ళా 9,30,00,000 మీకు ఖర్చు పెడుతున్నామని మళ్ళా సప్పట్లు, మళ్ళా పాలాభిషేకాలు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 1,34,00,000. ఇట్లా 2022-23లో 3 కోట్ల రూపాయలు వడ్డెర్ల కోసం ఖర్చు పెడతా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఎరికైనా? 2022-23లో 50,000 ఖర్చు పెట్టింది. 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడిరోలకు పంచితే, మన వడ్డెర సోదరులకు పంచితే ఒక్కొక్కరికి ఒక్క రూపాయి కూడా ఆటన కూడా రాదు. రూపాయి కూడా రాదు కదా, పావుల కూడా రాదు అంతే. ఎస్, వీళ్ళు ఈ కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ, ఈ కథ, ఈ అగ్రకుల పార్టీలు బతుకుపోరు అంటారు. ఇక ఈ పావులు ఇచ్చి బతుకుపోరు. ఇక ఆడికే ఈ ఒడ్డెర సంఘానికి ఓ లీడర్ ఉంటాడుగా, ఆ లీడర్ను తీసుకుపోయి షాల్ వేసి నువ్వు చైర్మన్ అని చెప్పగానే మొత్తం ఒడ్డెరోల బతుకులన్నీ మారినట్టుగా ఆయన కలరింగ్. ఆయన ఒక్కడి పదవి కోసం ఈ వడ్డెరోళ్ళకు సంబంధించినటువంటి ఎంత సొమ్ము పోయిందో చూడండి. ఈ 10 ఏళ్లలో వాళ్ళకి పెట్టిందే 70 కోట్లు. ఈ 70 కోట్ల ఖర్చు పెట్టిందే 17 కోట్లు. అవి లీడర్లు తినేందుకే సరిపోయినాయి. కష్టజీవుల బతుకులు గిట్లున్నాయి. ఎర్రటి ఎండలో బండలు కొట్టుకుంటూ బతుకులు వెల్లదీసేటువంటి ఒడ్డెరన్నలకు తెలంగాణ రాష్ట్రం వస్తే జరిగిన మోసం ఇది. ఇగో చేసిన ద్రోహులు వీళ్ళు. ఒడ్డెర సోదరులారా, ఈ వీడియో, ఈ లెక్కలు మీ ఒడ్డెర నాయకులకు పంపురి. మీరు నాయకత్వం వహించి అడుగురి చెప్తారు. ఇవి గవర్నమెంట్ లెక్కలు నాయ కాదు. ఇక్కడ ఇది ఒడ్డెరలకు. సగర కోఆపరేటివ్ ఫెడరేషన్ కేటాయించిన బడ్జెట్. సగర్లకు సంబంధించి మొత్తం 10 ఏళ్లలో విడుదల చేసిన బడ్జెట్ ఎంత అంటే 33,84,00,000 వాళ్ళ కోసం. ఇగో ఇన్ని పైసలు ఇస్తున్నామా అంటే అప్పుడు సగర్లు పాలాభిషేకాలు చేసి
జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి, జై కిషన్ రెడ్డి ఈ జిందాబాదులు కొట్టి ఈ 30 ఏళ్లలో సగర్లకు 33,84,00,000 రూపాయలు కేటాయించి వాళ్ళ ఖర్చు పెట్టింది ఎంత అంటే 4,43,00,000. 4,43,00,000. ఈ 4,43,00,000 రేవంత్ రెడ్డి గారి హెలికాప్టర్ కిరాయి పైసలు కాదు. హెలికాప్టర్ కిరాయి పైసలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగర్లది సొమ్ము 86% నిధులను ఈ సగర బిడ్డల సొమ్మును దిగమింగిన దొంగలు ఈ అగ్రకులాలలో పాలకులు వాళ్ళే. ఇది సగర్ల బతుకు. వాల్మీకి బోయలను ఎస్టీలలో చేరుస్తున్నామని కాగితం రాసినాం, అసెంబ్లీ తీర్మానం చేసినామని, మేము అక్కడ కూడా పంపించినాం, అక్కడ కేంద్రానికి పంపించినామని, కేంద్రాన్ని అడిగితే మా దగ్గర కాగితమే రాలేదని వాళ్ళు. ఇట్లా వాల్మీకి బోయల జీవితాలతోని చెలగాటమాడింది ఇగో వీళ్ళిద్దరు. ఇక్కడ వాల్మీకి బోయ కోఆపరేటివ్ ఫెడరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో వాల్మీకి బోయలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్, ఆ తర్వాత ఈయన రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి 35,46,00,000 రూపాయలు వాళ్ళ బతుకులు మార్చడం కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, బాగుపడడం కోసం 35 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఖర్చు పెడుతున్నామని చెప్పి బడ్జెట్లలో పెట్టారు. కాగితాలలో ఖర్చు పెట్టింది ఎంత అంటే 5 కోట్లు. ఈ 10 ఏళ్లలో 9 ఏళ్ళని 10 ఏళ్ళు బట్టి మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారుగా. ఏడాది మోసమే, మళ్ళీ ఇంకోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఇది ఈ వాల్మీకి బోయలకు సంబంధించినటువంటి సొమ్ము 83% నిధులు తిన్న దొంగ ఎవడు తిన్నాడు? ఈ అగ్రకుల పార్టీలే కదా, వీళ్ళే కదా ముఖ్యమంత్రుల గుండి తిన్నది. బీసీల సొమ్ము, బీసీ కులాల సొమ్ము ఎట్లెట్లా దిగమింగుతురో చూడండి. రాసింది వాల్మీకి. పూసలోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులలో పూసల బిడ్డలు. ఈ పూసల బిడ్డలు ఎక్కడ పెళ్ళి అయినా, ఎక్కడ కార్యక్రమం అయినా, ఎవరింట్లో ఫంక్షన్ ఉన్నా అసలు వీళ్ళ గాజులు, వీళ్ళ బొట్టు బిళ్ళలు, వీళ్ళ అలంకార వస్తువులు లేకుండా ఆ కార్యం ముంగడ పడదు. 2 రోజులు 3 రోజుల ముందే గంపాడికి ఎత్తుకొని పోయి ఎంత బరువైన నెత్తిలో గంప పెట్టుకొని పోయేటువంటి పూసల బిడ్డల బతుకు తెలంగాణ రాష్ట్రంలో అగమ్య గోచరం. తెలంగాణ రాష్ట్రంలో పూసల బతుకులు సంచార జాతులలో ఒక జాతిగా ఉంటా ఉంది. వాళ్ళు తిరుక్కుంటూ జీవనం గడిపేటువంటి బిడ్డలు. వాళ్ళకెవడు పట్టించుకున్న పాపాన పోలే. మేం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకు మారుతుందని పూసల బిడ్డలు అనుకోరు. ఏం జరిగిందో పూసల బిడ్డల సంగతి చూస్తే, మొత్తం పూసల కోఆపరేటివ్ ఫెడరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు చూస్తే మొత్తం 2014 నుంచి 2024 దాకా ఈ 10 ఏళ్లలో ఈ పూసల బిడ్డల కోసం బడ్జెట్ అంటే కాయిదాలలో ఎంత పెట్టిరు? 26,09,00,000 రూపాయలు మీకు ఖర్చు చేయబోతున్నాం అని చెప్పారు. 26,09,00,000 ఖర్చు చేయబోతున్నాం అని చెప్పి ఎంత చేసిరా వీళ్ళకంటే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. మరి పూసలోళ్ళ బిడ్డల సొమ్ము, ఖర్చు చేయని సొమ్ము 20 కోట్ల రూపాయలు ఎవడు మింగి తిన్నాడు? ఎవడు తిన్నాడు వీళ్ళ సొమ్ము? మా పూసలోళ్ళ సొమ్ము ఎవడు తిన్నాడు? 79% నిధులు మా పూసలోళ్ళ సొమ్ము తిని బతుకుతున్న దొంగలు ఇలా మనల్ని ఆదుకుంటారని చెప్తా ఉన్నారు. ఇవి లెక్కలు, గవర్నమెంట్ లెక్కలు, ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ. ఇక భట్రాజ్ కోఆపరేటివ్ ఫెడరేషన్, భట్రాజులు అంటే తెలుసు కదా, ఊర్లలో వాళ్ళ ప్రాధాన్యత అంతా ఇంత కాదు. రాజుల కాలంలో రాజాదిరాజ రాజమార్త చాలా గొప్ప పనులు చేసేటువంటి వాళ్ళు. ఆ భట్రాజు బిడ్డలకు వాళ్ళ బతుకులు మారుస్తందుకు 17 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డి సర్కారు, అటు కేసీఆర్ ఇద్దరు కలిసి 17 కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయిస్తున్నామని చెప్పి 17 కోట్లు కేటాయిస్తున్నాం, వీళ్ళ బతుకులు మారుస్తామని చెప్పి ఖర్చు పెట్టింది ఎంత ఎరికేనా? భట్రాజుల బతుకుల కోసం మొత్తం ఈ 10 ఏళ్లలో 95 లక్షలు ఖర్చు పెట్టారు. కోటి కూడా కాదు, 95 లక్షలు. 95 లక్షలు కేవలం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక నెల ఛాయ్ పైసలు కూడా కావాలి. 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 17 కోట్లు ఇస్తా అని చెప్పి 95 కోట్లు. మరి ఈ భట్రాజు బిడ్డల సొమ్ము 16 కోట్ల రూపాయలు దిగమింగిన దోపిడీదారుడు ఎవడిడా?
ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇగో ఈ లెక్కలు ఇక్కడ ఖర్చు చేయని నిధి 16 కోట్ల రూపాయలు భట్రాజుల సొమ్ము అగ్రకులాల నాయకులు తిన్నారు. భట్రాజుల సొమ్ము దీన్ని బతికిర్రా వీళ్ళు, రజకుల సొమ్ము దీన్ని బతికిర్రు, నాయ బ్రాహ్మణుల సొమ్ము దీన్ని బతికిర్రు, వాల్మీకి బోయల సొమ్ము దీన్ని బతికిర్రు, పూసలోళ్ళ సొమ్ము దీన్ని బతికిర్రు, సగరోళ్ళ సొమ్ము దీన్ని బతికిర్రు, కుమ్మరోళ్ళ సొమ్ము దీన్ని బతికిర్రు. వీళ్ళ బతుకంతా మన మీదనే, వీళ్ళ బతుకంతా వీళ్ళకి బతికెక్కడిది మనం లేకపోతే. ఇది ఇట్లా. ఇక కుమ్మరి కోఆపరేటివ్ ఫెడరేషన్ కుమ్మరోళ్ళకు సంబంధించి విడుదల చేసిన బడ్జెట్ 61.79 కోట్లు. ఎప్పటి నుంచి 2014 నుంచి 2024 వరకు కుమ్మరులకు బడ్జెట్ కేటాయింపు ఎంత జరిగిందయ్యా అంటే కేటాయింపే 61,79,00,000 రూపాయలు కేటాయింపు జరిగితే ఖర్చు పెట్టింది 12 కోట్లు. కేవలం అలకేషనే ఉంటుంది, ఖర్చు ఉండదు. విడుదల చేసిన బడ్జెట్ 61,79,00,000 రూపాయలు ఇగో మీకు ఇస్తున్నామని మన కుప్ప చూపెట్టిరు. ఆ కుప్పలకెళ్ళి 12 కోట్లు ఖర్చు పెట్టిరు. అది జీతాలకు, అదే టేబుల్కు, అదే చైర్మన్కు. ఖర్చు చేయనిది 49 కోట్లు అంటే దాదాపు 50 కోట్లు. నా కుమ్మరోళ్ళ సొమ్ము 50 కోట్లు దిగమింగిన దొంగ ఎవడీడా? ఈ కుమ్మరోళ్ళ సొమ్ము తిన్న దొంగ ఎవడు? వీళ్ళు కాదా? ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుండి రాష్ట్రంలో? మా చెమట దీన్ని బతుకుంటా, మా సొమ్ము దీన్ని బతుకుంటా, మీరు మా మీద పెత్తనం మళ్ళా. ఇది కుమ్మరోళ్ళది. ఇక మేదర కోఆపరేటివ్ ఫెడరేషన్ కేటాయించిన బడ్జెట్ మన బీసీల బతుకులు చూడ్రి, వాళ్ళ తమాషా చూడ్రి. వీళ్ళకు 10 ఏళ్లలో 24,80,00,000 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 10 ఏళ్లలో 24,80,00,000 వీళ్ళకి ఖర్చు పెడతామని చెప్పారు. ఖర్చు చేసింది ఎంతరికైనా 4 కోట్లు. 4 కోట్లు ఈ 10 ఏళ్లలో. ఈ మేదర్లకు సంబంధించిన 20 కోట్ల సొమ్ము ఈ అగ్రకుల పాలకులు ఈ రెడ్లు వెలమలు తిన్నారు. మేదరోళ్ళ సొమ్ము 20 కోట్లు తిన్నారు వీళ్ళు. 83% నిధులు మన బీసీ బిడ్డలే, మన మేదరోళ్ళ బిడ్డల సొమ్ము తిన్నరా వీళ్ళు. సొమ్ము తిని మన సొమ్ము తిని బతుకుంటే మనల్ని అంటారేమో. ఎవరి సొమ్ము ఎవరు తింటుండే? ఇక విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ ఫెడరేషన్ విశ్వబ్రాహ్మణులు. అసలు విశ్వబ్రాహ్మణులు మనకు పంచకర్మలు పంచదాయలు ఉంటారు, శిల్పులు ఉంటారు, వడ్రంగి ఉంటారు, స్వర్ణకారులు ఉంటారు, ఆ తర్వాత మన కంచరోళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఇంకా చిత్రకారులు, ఈ 5 పంచదాయలు ఉంటాయి. వడ్ల కమ్మరి, తర్వాత అవసలోళ్ళు, తర్వాత ఇంకో 2 కులాలు శిల్పులు, ఆ తర్వాత చిత్రకారులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు లేకపోతే అసలు గ్రామంలో నాగలు లేదు, గ్రామంలో సౌకోట్లు లేవు, గ్రామంలో పుస్తెల్తాలు లేవు, గ్రామంలో మట్టెలు లేవు, గ్రామంలో బతుకు లేదు. ఇటువంటి గ్రామాన్ని బ్రతికించినటువంటి విశ్వబ్రాహ్మణ బిడ్డలకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన మోసం లెక్కలు ఇగో ఏడున్నాయి. మొత్తం విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014 నుంచి 2024 మొన్నటి దాకా 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా విడుదల చేసిన బడ్జెట్ ఎంత? మీకు 92,11,00,000 రూపాయల సొమ్ము మీకు ఇస్తున్నామా? మరి మీరు ఎట్లా తీసుకుపోతారో దీన్ని? జాగ్రత్త. 92,11,00,000 ఇస్తున్నామా విశ్వబ్రాహ్మణులకు అని చెప్పారు. ఖర్చు పెట్టింది ఎంతనాయా ఈ 10 ఏళ్లలో? చెప్పింది గింతగాని అంటే 26 కోట్లు. ఆ 26 కోట్లలో వీళ్ళకి భూమి కొని ఇచ్చింది ఎక్కువ ఉంది. ఇక్కడ విశ్వబ్రాహ్మణులకు విడుదల చేసిన సొమ్ము 92 కోట్లు అయితే ఖర్చు చేసింది 26 కోట్లు. విశ్వబ్రాహ్మణుల సొమ్ము 65 కోట్ల రూపాయలు దిగమింగిరి దొంగలు. విశ్వబ్రాహ్మణుల సొమ్ము తిన్నరాయా వీళ్ళు? విశ్వకర్మల సొమ్ము, పంచదాయల సొమ్ము తిన్నరాయా వీళ్ళు? కమ్మరి కొలిమికాడ, వడ్రంగి పనికాడ, స్వర్ణకారులు, శిల్పులు, వీళ్ళ సొమ్ము తిని బతికిరాయా వీళ్ళు? ఈ 10 ఏళ్ళు వీళ్ళ సొమ్ము వీళ్ళు మనని బతికించుడేందా? మన సొమ్ము వీళ్ళు తిని బతుకుతా ఉంటే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.